మీ 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 ఘనకార్యం. ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్రంలో మద్యం వ్యవస్థలో జరుగుతున్న అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బార్లలో ఉన్న మద్యంలో 10% కూడా ప్రభుత్వం దగ్గర కొనలేదన్నారు. రాష్ట్రంలోని బార్ల సరకంతా డిస్టరీల నుంచే కొన్నదేనా, చెక్లు ఆపించేందుకు ఒక్కో బార్ యజమాని 5 కోట్లు లంచం ఇస్తున్నాడని పేల్చి చెప్పారు. ఈ డబ్బు చివరికి ఎవరికి చేరుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం, అక్రమ వసూళ్లు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ప్రజల ఆరోగ్యంతో, జీవనంతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మాఫియాను అడ్డుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. సరుకుని మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా, లేదా మన జనార్దన్ దగ్గర, జయచంద్రారెడ్డి దగ్గర, సురేంద్ర నాయుడు దగ్గర, లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని, మా పార్టీ ఉన్న ఒకడిని, సిపిఐ ఒకడిని, సిపిఎం ఒకడిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది. పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా. మిగతా సగంలో ఒకడిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్ళి సరుకు చెక్ చేద్దామా? ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గరికి కొన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీములు వేయటానికి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో మరి ఎట్లా నడుస్తున్నాయి? మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం